వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ పొందండి. ఇప్పుడు ప్రజెంట్ మనం బెంగళూరు హైవేలో ఉన్నాము. ఆల్రెడీ మీకు ఈ హైవే అనేది పెద్ద హైవే ఎక్స్టెన్షన్ అవ్వబోతుంది అనమాట. ఆల్రెడీ చాలా వరకు మనకి ఎక్స్టెన్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను విత్ 80% బ్యాంక్ లోను. మీరు జస్ట్ ఒక 6 lakhs పేమెంట్ చేస్తే చాలు, విత్ ఆల్ అప్రూవల్స్తోని అండ్ మంచి డెవలప్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. షాద్నగర్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది. షాద్నగర్ టౌన్ విషయానికి వస్తే, టౌన్ అనేది మనకి బెంగళూరు హైవేకి రైట్ సైడ్లో మనకి చాలా డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే సిటీ మొత్తం ఒక సైడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది, గ్రో అవుతుంది బాగా. మంచి అపార్ట్మెంట్స్, విల్లా కమ్యూనిటీసు, దీంతో పాటు థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఈ షాద్నగర్ టౌన్లో ఉన్నాయి. అండ్ టౌన్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది ప్రాజెక్టు. మీకు టౌన్ బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ ఒక 5 minutes లోపు మనం వెంచర్ దగ్గరికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ వెంచర్ కూడా మనకి 100 feet రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. మీరు మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ మనం షాద్నగర్ టౌన్ నుంచి టువర్డ్స్ పరిగి రోడ్లో, కనెక్టింగ్ రోడ్లో ఉన్నాం అనమాట. ఈ పెద్ద రోడ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఈ టౌన్ ఇప్పుడు మనకి వెళ్తున్న ఏదైతే షాద్నగర్ టౌన్ నుంచి వెళ్తున్నామో, ఈ టౌన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తుంది షాద్నగర్ బస్ స్టాండ్. దాంతోపాటు మనం వెళ్ళే దారిలో కూడా మొత్తం హౌసెసే ఉంటాయి అనమాట ప్రాజెక్ట్కి వెళ్ళే దాంట్లో. అండ్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ షాద్నగర్ టౌన్ సరౌండింగ్ కూడా చాలామంది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే, మీకు షాద్నగర్ అనేది ఒక మున్సిపాలిటీ, అలాగే మీకు చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుంది అనమాట టౌన్ విషయానికి వస్తే. అండ్ ఇది షాద్నగర్ మున్సిపాలిటీ లిమిట్స్కి కూడా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు కూడా జస్ట్ మనం బెంగళూరు హైవే, షాద్నగర్ టౌన్కి బ్యాక్ సైడ్లో జస్ట్ ఒక 5 minutesలో ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళొచ్చు. మనం వెళ్ళే దారి మొత్తం కూడా మనకి టౌనే ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ దగ్గర దాకా కూడా. అండ్ ఇక్కడ టౌన్ నుంచి టువర్డ్స్ మనం ఇలా లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఈ వెళ్ళే దారిలో కూడా చూడండి మొత్తం మనకి హౌసెస్ ఉన్నాయి అనమాట. సో మీకు అందుకే వీడియో అనేది మేము టౌన్ అండ్ నుంచి కవర్ చేస్తాం అనమాట. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ ఈ ఫుల్ వీడియో చూస్తేనే మీకు మొత్తం సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా, మీకు ఇది ఈజీగా మీకు అర్థం కావడం కోసం ఇంత క్లియర్గా మీకు వీడియోలు అనేది చూపిస్తున్నాం అనమాట. ఇది మనకి టౌన్కి బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ అనమాట. చూడండి మనం బ్యాక్ సైడ్ రోడ్లో కూడా చుట్టూ మొత్తం హౌసెస్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ దగ్గరలో కొత్త కొత్త స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి, విల్లా కమ్యూనిటీస్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి ఇది ప్రజెంట్ 60 feet రోడ్ ఉంది ఎగ్జిస్టింగ్, అండ్ 100 feetకి రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్గా వచ్చేసి మనకి విల్లా ప్లాట్సే ప్రాజెక్ట్ మొత్తం కూడా. అండ్ టోటల్గా వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అనేది 141 plots ఉంటాయి. మెయిన్ మీరు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఒక 6 to 7 lakhs పేమెంట్ చేస్తే చాలు, మిగతా మొత్తం 80% వరకు మీరు లోన్ ఫెసిలిటీతోని ఇక్కడ ప్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ కూడా మనకు 165 square yards నుంచే ప్లాట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం సీసీ రోడ్స్ ఉన్నాయి. సో సీసీ రోడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 20 years వరకు రోడ్ ప్రాబ్లమ్స్ ఉండదు. అలాగే మనకి చుట్టూ కర్బింగ్ స్టోన్ ప్లాట్కి, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టము, అండ్ ఎలక్ట్రిసిటీ చూడండి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ. అండ్ మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాము. అండ్ ప్రాజెక్ట్ సరౌండింగ్ కూడా మంచి రెసిడెన్షియల్గా గ్రో అవుతున్న ఏరియా. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి అనమాట. సో అది మెయిన్ బెనిఫిట్ అనమాట ప్రాజెక్ట్లో. ఎందుకంటే రోడ్స్కి ప్రాబ్లం ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తాము. అదే మీకు బీటీ రోడ్స్ అయితే ఏంటంటే కొంచెం తక్కువ సంవత్సరాలు ఉంటుంది. అదే మీకు సీసీ రోడ్స్ విషయానికి వస్తే మనం ఎక్కువ సంవత్సరాలు రోడ్స్ అనేది ఉంటుంది అనమాట ఇన్వెస్ట్మెంట్కి. దాంతోపాటు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనకి డిటిసిపి అప్రూవల్ ఉందన్నమాట. సో అప్రూవల్ ఉండటం వల్ల ఏంటంటే మనకి జీపీ లేఅవుట్లో కొనుక్కుంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, కొంచెం లీగల్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉండవచ్చు. సో అదే మనం డిటీసీలో తీసుకోవటం వల్ల ఏంటంటే వీళ్ళు మీకు బ్యాంకు వెరిఫై చేస్తుంది ప్రాజెక్ట్ని, లోన్ వస్తుంది. దాంతోపాటు మీరు జస్ట్ ఏంటంటే ఈఎంఐ లాగా కొనుక్కోవచ్చు అనమాట. జస్ట్ ఒక 7 lakhs పే చేశారు, మిగతాది మొత్తం లోన్కి వెళ్ళారు,
మంత్లీ ఈఎంఐ లాగా మీరు కట్టుకుంటూ ఉండొచ్చు. మీకు వన్స్ లోన్ శాంక్షన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఈఎంఐలో కొనుక్కున్నట్టే ఉంటుందన్నమాట ప్లాట్ కూడా. సో అదొక బెనిఫిట్. సో డీటీసీపీలో తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ముందు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, లీగల్గా క్లియర్ ఉంటుంది డీటీసీపీ అప్రూవల్ ఉంటే. సో అది మెయిన్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనకి టౌన్కి దగ్గరలో ఉండటం వల్ల ఏంటంటే త్వరగా మనకి రెసిడెన్షియల్గా ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉన్న ఏరియా ఇది కంప్లీట్గా కూడా. అండ్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ ప్రీవియస్గా కూడా వీళ్ళు డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ప్రీవియస్ ప్రాజెక్టు. సేమ్ యాజ్ ఈజ్గా అదే హై ఎండ్ డెవలప్మెంట్స్తోని మనకి 100 feet రోడ్కి పక్కనే షాద్నగర్ టౌన్కి బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ ఒక 5 minutesలో అండ్ మున్సిపాలిటీ లిమిట్స్కి చాలా దగ్గరలో ఈ 100 feet రోడ్ పక్కనే ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ. మీకు పక్కన సైడ్ చూడండి, ఆల్రెడీ ప్రీవియస్గా కన్స్ట్రక్షన్ చేసిన కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్ అన్నీ మీకు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట. సో మెయిన్ సీసీ రోడ్స్, దీంట్లో కూడా మనకి సీసీ రోడ్స్ ఇస్తున్నారు. మనకి 30-40 feet రోడ్స్ ఉంటాయి అన్నీ కూడా. అండ్ వాటర్ కనెక్షన్ ప్రతి ప్లాట్కి కూడా మనకు వాటర్ కనెక్షన్ ఇస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి ఫినిష్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు అండర్ గ్రౌండ్లోనే. ఇంకా అదొక బెనిఫిట్. అంటే మనకి స్ట్రీట్లో స్తంభాలతో ఎలక్ట్రిసిటీ అట్లా పోల్స్ అవసరం లేకుండా అండర్ గ్రౌండే ఇస్తున్నారు. నెక్స్ట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ మనకి ప్లాట్కి చుట్టూ కర్బింగ్ స్టోన్స్, ముందు ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది అనమాట. చూడండి ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా వర్క్ స్టార్ట్ అయిందంట. వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. అండ్ మెయిన్ మనకి టౌన్కి బ్యాక్ సైడ్ ఉంటాం. ఫ్యూచర్లో మనకి షాద్నగర్ టౌన్కి మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడే ఎక్కువ డెవలప్ అయిందన్నమాట ఆల్రెడీ సిటీ ఎగ్జిస్టింగ్. సో ఇంకా ఇటు సైడే మనకి అపార్ట్మెంట్స్, హౌజెస్ అన్ని కన్స్ట్రక్షన్ అనేది ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకి ఇది ఒక బెస్ట్ అవకాశం ఉంటుంది, ఎందుకంటే హౌసింగ్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఉంటుంది. మనకి రీజనల్ రింగ్ రోడ్ ఈ ప్రాజెక్ట్ దాటగానే రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ త్వరలో వర్క్ కూడా నడవబోతుందంట. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, అదాని కార్నెక్స్ కానీ, అండ్ షాద్నగర్ ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఓఆర్ కానీ, ఆర్జే ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ సరౌండింగ్లో మనం 5 to 30 minutesలో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ 165 square yards ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ మీద కూడా ఇస్తాను.